నేను మొన్న రాత్రి ట్రైన్ ట్రావెల్ చేసి నిన్నంతా రేసి తీసుకొని మీకోసం నేను ఇబ్బంది ఉన్నా కూడా ఏదైతుందో మార్నింగ్ నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. ఏంటి సిచ్యువేషన్ కొత్తగా తెలిసింది. ఇది 3 నెలల కింద అక్షంతలు రాముని అక్షంతలు గ్రామంలో వాలంటరీగా గ్రామ కమిటీలు వేసుకొని ఆ అక్షంత ప్రొసెషన్ తీసి దేవుంది రాముంది ఒక సెంటర్ రచ్చబండ అనుకోండి, టెంపుల్ కార్డ్ అనుకోండి, ఒక పంచాయతీ ఆఫీస్ అనుకోండి, అక్కడ ఏదైతే ఊరు సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లో పోయి గ్రామాల్లో మరి నాట్ టౌన్స్ అని ఎంత చేసిన గ్రామాల్లో 90% అక్కడ అక్షంతలు ఇచ్చాడు. 90% ఆఫ్ హౌస్ శ్రీరామనవమికి ప్రతి ఇంటి 90% అంటున్నా, ప్రతి ఇంటికి 90% అక్షంతలు పుట్టినాయి. కవర్ అయితే ఇవాళ అన్ని ఈ పాన్లకు ఇస్తారు కదా ప్లాస్టిక్, అది పాలిథిన్ ఉంటుంది కదా, అది 1. నిన్నటి శ్రీరామనవమి అన్ని గ్రామాల్లో పూజలు జరిగినాయి. ఆల్మోస్ట్ ఆల్ శ్రీరామనవమికి ఈ రోజు క్రేజీ అయింది కదా సార్ బాగా. గణేష్ ఉంది సార్ 79 కంటే ముందేం లేదు, ఒక 3 గంటల్లో అయిపోయింది. 79 ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. 2 రోజులు 3 రోజులు గణేష్ జరుగుతుంది ఇక్కడ. 79 నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవాడిని. అదే ఇక్కడ బషీర్బాగ్లో మేము నిల్చున్నాం. ఎక్కడ ఇదే ట్యాంక్ బండ్, ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ నడుస్తుంది. అలాగే ఏదైతుందో ఇది ప్రతి అయ్యవారు అంటే ప్లాన్గా అయ్యవార్లతో ఏదైతుందో ఈసారి మనం బీజేపీకి వేయాలి దేశహితు దృష్ట్యా. ఒకటి రామాలయం నిర్ణయం జరిగింది, ఏది పరిష్కారాన్ని ఎటువంటి అల్లరి లేకుండా. రెండవది కాశ్మీర్ కూడా చేశారు. ఈ హిందూయిజాన్ని బోధించుకుంటూ రాముణ్ణి దేవుణ్ణి పెట్టుకొని ఏదైతుందో సార్ ప్రతి వాళ్ళు ఏదైతుందో ఈ రోజు సెక్యులర్ అనేది ఎందుకంటున్నారు కాంగ్రెస్, దానికి వివరాలు బోధించుకోలేదు. బట్ ఈ 2 ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను దీంట్లో దాదాపు నేను ఇక ఒక 9-10 కాన్స్టిట్యూన్సీల వాళ్ళని అడిగాను. మహబూబ్ నగర్ అదే, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నేను పేర్లు కూడా పెడతా. ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు. ఇది జరిగిన దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే ఇది జరిగింది అన్నారు. దీని ప్రభావం ఏమవుతుందో బీజేపీకి జరిగింది. 1. నెంబర్ 2, నేను కాంగ్రెస్ సింపథైజర్ అయినా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి తులం బంగారం అని చెప్పారు. కొన్ని లక్షల పెళ్లిళ్ళు అయినాయి. ఇప్పుడు దాని ప్రస్తావన తీరు 1 లక్షతో పాటుగా తులం బంగారం అది పంపిణీ జరగాలి కదా. రైతు రుణమాఫీ చేసాం. ఇప్పుడు ఒట్టు పెట్టుకుంటున్నాం దేవుని ఒట్టు. ఇది కూడా క్రిటిక్ అయింది. ఇది కాంగ్రెస్ నాయకులే మిలిటెంట్ అంటే రక్తం అంటే కాంగ్రెస్ ఇచ్చేటోడు ఇట్లా మరి కొందరు అంటుందని మళ్ళీ ఒపీనియన్ క్రాస్ చెక్ చేసుకున్నా. క్రాస్ చేసుకుంటే పథకాల మీద కూడా కొంత అసంతృప్తి ఉంది ప్రజల్లో, కామన్ పీపుల్లో. అంటే ఇంతమంది చేరినా కూడా ఇంతమంది నిరుద్యోగులు యూత్స్ నిరుద్యోగ వృత్తాన్ని 6 పథకాలు పెట్టలేదు. ప్రియాంక గాంధీ అంటే కొన్ని ప్లేస్లో ఒక వరంగల్ ఒక ఇంపార్టెంట్ అట్లా ఒక మహబూబ్ నగర్ అంటే క్రాస్ చెక్ చేసినప్పుడు కాంగ్రెస్ నా మిత్రులు చేసినప్పుడు ఇది మరి కొందరు చెప్తున్నారు ఇది నిజమేనా అని అడిగితే నిజమే మన వర్కర్లో కూడా వచ్చింది. అసలు నిరుద్యోగ వృత్తి అనేది ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అనౌన్స్ చేసింది కదా. 6 పథకాలు పెట్టలే, దాని ప్రస్తావన తేవడం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతుందో రియాక్షన్ అయ్యి బీఆర్ఎస్ డైల్యూట్ అయింది. అంటే ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు కనుక స్థానిక సంస్థల ఎన్నికల తట్టుకోవాలంటే బీఆర్ఎస్లో ఉన్నారు లీడర్లు కలిసి, కొందరు బీఆర్ఎస్లో ఉన్నారు. మనం బీఆర్ఎస్ ఓడిపోతుంది. మనం కాంగ్రెస్కి వెళ్తే మనం గ్రామంలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కి కొట్లాడు కదా గ్రామాల్లో. రేపు ఎంపీటీపీ అనో జెడ్పీటీసీ అనుకోండి, వార్డు మెంబర్ అనుకోండి, బీజేపీ లిమిటెడ్ గెలుస్తుంది కదా సార్. సో ఇది ప్రమాదం అవుతుంది, కాంగ్రెస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కనుక మనం ఏదైతుందో బీజేపీ గెలిచినా మనకు పర్లేదు. అదొక ఒపీనియన్ తోటి ఏదైతుందో లీడర్ జాయినింగ్ ఎక్కువ కాంగ్రెస్ వైపు అయింది కదా, బీఆర్ఎస్ నుంచి ఎక్కువ కాంగ్రెస్ వైపు వలస అయింది కదా. అది అయినాక కూడా ప్రభావం రాలేదంటే ఏదైతుందో కేవలం బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు నేను బీఆర్ఎస్ లో ఉన్నా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే స్థానిక సంస్థల పోటీ చేస్తామని ఆలోచించేవాళ్ళు. అండ్ ఎంఐఎం రాష్ట్ర నాయకులు సలావుద్దీన్ మన అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారా ఎవరు చెప్పారు ఇన్స్ట్రక్షన్, నిజామాబాద్, బోధన్, బైసా, ఆదిలాబాద్, కాగజ్ నగర్ 5 సెంటర్లకు మాట్లాడాను. ఫస్ట్ బోధన్ ఒక మిలిటెంట్ ఆఫ్ బీజేపీ టికెట్ దొరకలే అతనికి, ఇంకో ఆయన దొరికింది. ఏంది ఒపీనియన్ అడిగాను. అంటే సార్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ కాంగ్రెస్కి వేయమని వచ్చింది. కానీ మా వాళ్ళు కాంగ్రెస్ గెలిస్తే వార్డులో మనం కాంగ్రెస్ తోటి పోతే కదా మనకు వదిలిపెట్టదు కదా, అనుకో కాంగ్రెస్ గెలవద్దు అని వాళ్ళు బీఆర్ఎస్ కేసు. ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో ఆయనకు బలం ఉందో
మెయిన్ కార్పొరేటర్కి చెప్తారు కదా, ఓటర్కి అయితే అప్పీల్ ఇయ్యాడు కదా, డైరెక్ట్ ఇయ్యాడు కదా. సో వాళ్ళు వాళ్ళ సర్వే కోసం ఇది క్రాస్ చెక్ చేసుకున్నాను. నిజామాబాద్లో ఇదే జరిగింది, బైసలు ఇదే జరిగింది, ఆదిలాబాద్ నేను అడగల. అక్కడ చేసిన ఆయన విఐపి, బీజేపీ విఐపి ఎలక్ట్ అయిన పాయల్ శంకర్ అక్కడ ఒపీనియన్ తీసుకోవాలి. హరీష్ ఆఫ్ సిర్పూర్ ఇది ఈ ఒపీనియన్ ఆ ప్లేస్లో తీసుకోవాలి. అక్కడ కూడా ఎంఐఎం కార్పొరేషన్. మరి ఇట్లా ఇన్స్ట్రక్షన్ వచ్చింది, వాళ్ళు ఏదైతుందో బీఆర్ఎస్ కేస్తుండ్రా అని అడగలి ఈ 2 ప్లేస్లో. బట్ నిజామాబాద్, బైసా అండ్ బోధన్ ఐ క్రాస్ చెక్. ఎవరైతే మొదటి వ్యక్తి నాకు ప్రకాష్ రెడ్డి చెప్పాడు టికెట్ దొరకలేని, ఓ 30,000 కోట్లు ఖర్చు పెట్టి సోషల్ ఆర్గనైజేషన్ చేస్తాడు ఆయన. టికెట్ మోహన్ రెడ్డి అతనికి దొరికింది. ఆయన చెప్తాడంటే ఇది వాళ్ళు ఏదైతుందో బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, మాకు బీజేపీకి లీడర్స్. సో ఈ విధంగా ఏదైతుందో ఇన్ని ఫ్యాక్టర్స్ ఏదైతుందో బీజేపీకి. ఇంకోటి గుడ్ గవర్నెన్స్ సెంట్రల్లో, బీసీ నాయకత్వం, ఎస్సీ బీసీ ఎస్టీ మోర్ దాన్ 50% ప్రాపర్ రిప్రజెంట్. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి రిప్రజెంటేషన్ లేదనేది కూడా యూత్ చదువుతుంది కదా సార్. ఎవరైపు ఈ సోషల్ మీడియా పేపర్లలో వస్తూ ఉంటే ఏ స్కాండల్ లేదు. కాశ్మీర్లో గొడవ ఉందా సార్? లేదు కదా సార్. తిరుపతిలో గొడవ ఉంది సార్? గొడవ లేదు కదా సార్. ఇన్ని చట్టాలు వేసిన ఒక అగ్రికల్చర్ చట్టానికి అక్కడ నార్త్లో జరిగింది తప్పితే ఎక్కడ జరగలేదు కదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏదైతే దీన్ని గ్రౌండ్కు తీసుకుపోగలిగినారు. వాళ్ళ మీద ఆజమాయిష్ చేసిండ్రు కేంద్రము బీజేపీకి. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం షా కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ పర్ సర్వేలు కానీ మనం ఇక్కడ గెలవగలుగుతాం అనే దాంట్లో మనీ మేనేజ్మెంట్లో సార్ మినిమం 15 CR టు 30 CR చరిత్రలో ఏదైతుందో ఏ రాష్ట్రంలో అయితే 15 కోట్ల నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ నాట్ 30 కోట్ల వరకు మేనేజ్మెంట్ నో లోకల్. 3-4 రావడము, అతను ఇక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిందా, వాళ్ళు ఎలా చెప్తే అలా చేసిండు, ఎక్కడ ఖర్చు పెట్టాలని సంగతి. దీంట్లో మీటింగ్స్ కూడా ఇప్పుడు మోడీ గారి మీటింగ్ ఉంది ఈ ఎక్స్పెండిచర్లకి వెళ్ళి. ఇంతకుముందు సపరేట్ ఆ మీటింగ్కి బడ్జెట్ వేరే వస్తుండే. సో అంతా సూపర్విజన్ విత్ ఫోటోగ్రఫీ. అంటే పైసలు ఇవ్వడము, మాట్లాడడం, చేయడం, మిస్యూజ్ జరగకుండా పర్ఫెక్ట్ పోల్ మేనేజ్మెంట్ జరిగింది. ఇది నేను ఏదో ఊహించి చెప్పడం లేదు. ఇవన్నీ విషయాలు మీకు ఫోన్ చూపెట్టాను ఇప్పుడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.